తెలంగాణలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ చేయండి. google.com అని సెర్చ్ చేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తెలంగాణ అని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇవన్నీ లింక్స్ ఓపెన్ అవుతాయి. లింక్స్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ టైప్ సిటిజన్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి లేదా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఇవన్నీ చూసుకోవాలి మనం. మినిమం ఏజ్, టైము, 18 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. 21 ఇయర్స్ అబ్బాయికి ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. గో టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది అప్లికేషన్ ఫామ్. పెళ్లి కూతురు డీటెయిల్స్, పెళ్లి కొడుకు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత విట్నెస్లు ముగ్గురు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ముగ్గురు కావాలి. ముగ్గురు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముగ్గురి ఆధార్ కార్డులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెన్యూ డీటెయిల్స్, ఎక్కడ పెళ్లి అయింది అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. మనం ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఏజ్ ప్రూఫ్ కోసం 10th మెమో కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. తర్వాత ఒక ఇన్విటేషన్ కార్డు, పెళ్ళైన ఇన్విటేషన్ కార్డు ఒకటి, తర్వాత పెళ్లి ఫోటో ఒకటి, అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలి. అమ్మాయిది అబ్బాయిది అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే మనకు ఒకటి వస్తుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నాది మీకు చూపిస్తాను. కొట్టిన తర్వాత ఎలా వస్తుందో. ఇగో ఇలా వస్తాయి డీటెయిల్స్ అన్నీ. దీన్ని ప్రింట్ తీసుకొని ఇదే వస్తుంది మనకి. ఆ ప్రింట్ తీసుకొని దాంతో పాటుగా ఒక వెడ్డింగ్ కార్డు, 2 మీ ఆధార్ కార్డులు, 2 SSC మెమోలు, విట్నెస్లై 3 ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటోలు తీసుకొని లోపలికి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక ఫస్ట్ కౌంటర్ దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారు. ఇదైనాకి ఇచ్చిన వెంటనే మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఫస్ట్ మనల్ని అడుగుతారు, అమ్మాయిని అబ్బాయిని అడుగుతారు. మీ పేరు, పెళ్ళి ఎప్పుడైంది, ఎక్కడైంది అడుగుతారు. మళ్ళీ తర్వాత అమ్మాయిని కూడా అడుగుతారు. తర్వాత విట్నెస్లను కూడా ముగ్గురిని ఇవే డీటెయిల్స్ అడుగుతారు. మీకు ఏమవుతారు, పెళ్ళి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత మళ్ళీ ఫోటో దిగడం ఉంటుంది. ఫోటో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోటో దిగాలి. అమ్మాయి ఒకసారి, అబ్బాయి ఒకసారి దిగాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ పెట్టి ఈ కేవైసీ చేస్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రిజిస్ట్రార్ సైన్ చేసి ఇస్తారు. కొద్దిగా టైం తీసుకొని ఫైనల్గా మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అయిపోతుంది. మీరు దీనికోసం ఇక బట్టలు చింపుకొని, గొంతు దించుకొని ఏం భయపడకుండా మీ పని మీరు చేసుకోవచ్చు.
మీడియేటర్ల దగ్గరికి వెళ్ళకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.